నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఉన్నతాధికార వర్గం స్ట్రాంగ్ రూముల పరిశీలన. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ జోరుగా ప్రచారము. పిల్లల సంరక్షణ కేంద్రంలో అన్నదానము. కనికి కొద్దిసేపట్లో కేసీఆర్ బీఆర్ఎస్లో చేరనున్న విజయలక్ష్మి. వివరాలు. చైతన్యానికి, ప్రోత్సాహానికి ప్రతీక రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మనందరి గాంధీగిరి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి ఘనంగా, గంభీరంగా అడుగు పెట్టబోతుంది. ప్రపంచ స్థితిని మార్చిన కరోనా కాలానికి అతి కొద్ది ముందు రోజుల్లో పురుడు పోసుకున్న గాంధీగిరి వార్తలు అనతి కాలంలో శ్రోతల, ప్రేక్షకుల, అభిమానులకు దగ్గరగా చేరింది. మన్ననలు పొందింది. అభిమానాన్ని చూరగొంది. ప్రతి గుండెలో పదిలమైన స్థానాన్ని పొందింది. కరోనా విపత్కాల సమయంలో గాంధీగిరి ప్రతి గడపను తాకింది. కరోనా తాకిడిని, మరణాలను, జాగ్రత్తలను గాంధీగిరిలో ఎప్పటికప్పుడు తెలియజెప్పడంలో ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో గాంధీగిరిని కొందరు తిట్టారు. ఎక్కువ మంది ఆ సమయంలో మెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోదావరికని సమాజంలో 24/7 తాజా వార్తలను అందించామనే సంతృప్తిలో ఉన్నాం. నేర ఘటనలను కానీ, ఇక్కడి ప్రాధాన్యత కలిగిన రాజకీయ పరిస్థితులను కానీ వార్త రూపంలో గాంధీగిరి అందించడంలో పూర్తి స్థాయిలో పరిపూర్ణతను పొందామని చెప్పడానికి గర్వంగా ఉంది. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో మే 13న జరగనున్న పోలింగ్ కార్యక్రమం తర్వాత స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే ఈవీఎంల రక్షణ, కౌంటింగ్ రోజు కేంద్రం వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ రూమ్స్ ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దపల్లి కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ అర్ణశ్రీ, గోదావరికని ఏసీపీ రమేష్, మంత్రి సిఐ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ సెంటర్ని తనిఖీ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు 90% వరకు చేయడం జరిగింది. ఆ 10% కౌంటింగ్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం. ఇక్కడ 4 సెగ్మెంట్స్కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అది రామగుండం, పెద్దపల్లి, మంతని అండ్ ధర్మపురి. సో ఈ కౌంటింగ్ సెంటర్లో ఆ 4 సెగ్మెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా 4 గదుల్లో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్కి, క్యాండిడేట్స్కి, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్కి అందించాల్సిన సౌకర్యాలైనా, ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము. మీడియా మిత్రులను కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా, క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాము. సో మా పోలింగ్ అవ్వగానే 100% సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నేను కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ జేఎన్టీయూ అండ్ అదర్ డిప్యూటీ కలెక్టర్ గారు, మా పోలీస్ సిబ్బంది, మన పోలీస్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి, తర్వాత స్ట్రాంగ్ రూమ్స్లో ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత బ్యారికేడింగ్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ 3 లేయర్ సెక్యూరిటీ, సిఏపిఎఫ్ ఉంటుంది, అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత స్టేట్ ఆర్మర్ ఫోర్స్ ఉంటుంది, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిఫెరల్ ఉంటుంది. అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్స్ని ఎలా ఎక్కడ అలౌ చేయాలి, తర్వాత టోటల్గా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఏరియా లోపల కౌంటింగ్ సెంటర్ ఆ బ్లాక్లో ఎట్లా అరేంజ్మెంట్ చేయాలని ఇప్పుడు కలెక్టర్ గారు మేము డిస్కస్ చేయడం జరిగింది. టోటల్ ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంది. మనకి ఈ బిల్డింగ్ అనేది చాలా మంచి అసెట్. దీనికి మనకు చాలా వైడ్ ఏరియా ఉంది. ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్గా 3 లేయర్ సెక్యూరిటీ పకడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. సో విల్ బీ రెడీ.
అండ్ అంత అరేంజ్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్కు తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ ఇంకేదైనా ఆ రోజు జనరేటర్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇన్ కేస్ ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఉంటే కూడా. సో ఫైర్ సెక్యూరిటీ కానీ మొత్తం అన్నీ గ్రాడ్యువల్గా అన్నీ అయిపోతాయి. సో ఫార్ సో గుడ్, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. గోదావరికన్ చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడి దగ్గర రామగుండం మున్సిపల్ కార్మికులను రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో అతన్ని గెలిపించాలని ఎమ్మెల్యే వారిని కోరారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ మహంకాళి స్వామి, గోదావరికన్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు తిప్పారప్ శ్రీనివాస్, కార్పొరేటర్లు ముస్తఫా, బాల రాజ్కుమార్, బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ మీటింగ్కు విచేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా లేదు, అవునా, జీతాలు పడడం లేదు. మున్సిపాలిటీలో దాదాపు 4 సంవత్సరాల నుంచి వస్తున్నాయి, అవునా కాదమ్మా? ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో 260 కోట్లు సుమారుగా ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులకు ఉప్పజేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా మీ అందరూ కూడా సరైన జీతాలు లేకుండా చేసిన ప్రభుత్వం మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం. ఈరోజు కేసీఆర్ వస్తాడట. ఎవరైనా మీరు కనుక మీటింగ్లకు పోతే లేకుండా దూరం నుంచి చూడడానికి పోతే ఎవరైనా ఇప్పటికి కూడా మనకి ఇంత మోసం చేసినా మీటింగ్ పోవాలనుకుంటారు కొందరు ఉంటారు. డబ్బులకో దానికో దీనికో. ఒకవేళ పోకపోతే నయం, పోతే మాత్రం అడగాలి, ఏ మా ఊరిని బొందల గడ్డ చేయడానికి వస్తున్నావా, వచ్చేసినందుకు వచ్చినావా, మాకు జీతాలు సరిగా ఇవ్వకున్నందుకు వచ్చినావా, ఇలా సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి మళ్ళా వచ్చినావా, అసలు ఏం ఆలోచనతో వచ్చినావు, నీకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించేటువంటి సందర్భం ఇవాళ మీకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఆ అవకాశం ఉంటే అడగాల్సిందే కోరుతా ఉన్నా. మీరందరూ కూడా గమనించాలి. మా మేయర్ గారు చెప్తా ఉన్నారు, సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలా మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా ఖాళీ, 1 రూపాయి లేదు. నేను గెలవక ముందు మీ అందరి దగ్గర వస్తే పనిముట్లు కావాలి, చెప్పులు కావాలి, చీపులు కావాలి, రెయిన్ కోట్లు కావాలి, కోట్లు కావాలన్నారు. అప్పుడు గట్టిగా కొట్లాడడం నాకు తెలిసి అప్పుడు ఇచ్చారు అనుకుంటా. అప్పుడు మేయర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీలు ఉంటే వాళ్ళు అన్నారు, ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం సార్, నాకు చేయాలని ఉంది కానీ నయా రూపాయి లేదు, నయా పైసా లేదు. శ్మశానంలో మనుషులను కాల్చేటువంటి మనుషులకు జీతాలు ఇవ్వగలిగిపోతున్నాం. వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వారికి రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వలే. ఇలాంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దొరల ప్రభుత్వంలో జరిగింది. ఆ దొరలు మాత్రం 2 లక్షల కోట్లు సంపాదించారు. ఈ రోజున్న మొన్నటి వరకు ఎమ్మెల్యే కోట్ల రూపాయలు సంపాదించారు. బూడిదైననే మట్టైననే మీ పిల్లల ప్రాణాలు తీసారు, కొలువులు అమ్ముకొని. మరి అవన్నీ చేసిన కార్యక్రమాలు వాళ్ళు చేశారు. ఇలా మన దగ్గరకు వచ్చే పార్లమెంట్ మెంబర్ అని మన ముందుకు వచ్చినటువంటి కొప్పలీశ్వర్ గారు 20 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చి ఒక్కసారి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు వస్తున్నాయా అని అడిగిండా అమ్మ? జీతాలు పెంచిండా అని అడిగిండా అమ్మ? మన బిడ్డలు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతుందో అని అడిగిండా? ఆర్ఎఫ్సీలో దోపిడీ ఎందుకు జరుగుతుందో అని అడిగిండా? బొగ్గుబాయిలో ఒక్కొక్క రిటైర్డ్ కాకముందు తన బిడ్డను తీసుకొచ్చుకుంటే 15 లక్షల రూపాయలు కడితేనే డిపెండెంట్ ఉద్యోగం వస్తుంది, ఇది ఎందుకు జరుగుతుందని ఎప్పుడన్నా అడిగిండా? ఈ నగర అభివృద్ధి గురించి ఎప్పుడన్నా అడిగిండా? ఇక్కడ ఈ ఊరిని పెంచాలా, ఈ ఊరు బొందల గడ్డ అవుతుంది, మరి ఎందుకు అవుతుంది, దీన్ని ఆపాలని ఎప్పుడన్నా అడిగిండా? ఇవాళ కవిత బల్కా సుమన్ సప్పట్లు కలిసి బల్లలు జరితే నువ్వు ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా నోరు మూసుకొని ఉన్నావు. మరి ఇలా నీకు అన్నం పెట్టి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చిన సింగరేణి ప్రైవేటీకరణ చేస్తుంటే నువ్వు ఎదురు ఎందుకు తిరగలేదు అనే ఒక మాట అడిగిండా? అడగలే. మళ్ళీ ఇలా 25 సంవత్సరాల నుండి ఒక కార్మికుడిని మరిచిపోయి, ఈ ప్రాంతాన్ని మరిచిపోయి, మనందరినీ మరిచిపోయి
ఇవాళ మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నాడు. ఇవాళ వస్తాడు, వచ్చినప్పుడు మాట్లాడతాడు, మేము ఏమేమో చేసినామంటాడు. ఏమి చేయలే. 7,50,000 కోట్లు అప్పు చేసిండ్రు, 2 లక్షల కోట్లు సంపాదించిండ్రు. ఇవాళ వాళ్ళ కూతురు ఇవాళ మనకందరికి బతుకమ్మ చిన్నప్పటి నుంచి తెలియదు, నేనే తెలంగాణకు నేర్పించిన చెప్పిన ఆ తల్లి ఆ చెల్లి మరి అలా అన్ని కోట్ల రూపాయలు ఎందుకు సంపాదిస్తే ఆమె జైల్లో పెట్టింది. అదే కథ రేపు వాళ్ళ కొడుకులు వాళ్ళు కేసీఆర్ కూడా ఇవాళ ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు. ఎవరెవరు చేసిరయ్యా అంటే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిండ్రు, మేయర్ గారిది చేసిండ్రు, ఎల్లన్నది చేసిండ్రు, మీ చేసిండ్రు. మీ అందరి ఫోన్లు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, ఎవరింట్లో ఎవరికి గొల్లాలు పెట్టాలి, ఎవరింట్లో ఎవరిని నాశనం చేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి తప్ప ఏ ఒక్క మంచి పని చేయలే. మానవీయత వెళ్లి విరిసిందని పలువురు పేర్కొన్నారు. రామగుండం నగర పాలకంలోని 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాజిపల్లికి చెందిన లక్ష్మి ప్రవీణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రవీణ్ ఆత్మీయ సోదరుల బృందం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఓ మహత్కార్యానికి పూనుకున్నారు. పాకెట్ మనీ కార్యక్రమంలో భాగంగా అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో చిన్నారులకు ఈరోజు అన్నదానం చేశారు. ప్రవీణ్ బర్త్డే కేకును పిల్లల మధ్య కట్ చేశారు. అమ్మా పరివార్ కార్యనిర్వాహకుడు కరణ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సోదర బృందం పాల్గొన్నారు. మీ యొక్క జన్మదిన సందర్భంగా మీ యొక్క మిత్ర బృందం అంతా మీ యొక్క ఆత్మీయులంతా కలిసి కూడా ఈరోజు మన అమ్మా పరివార ఆశ్రమంలో ఇటు పిల్లలకు అటు వృద్ధులందరికీ కూడా ఈరోజు ఎంతో మంది అన్నార్థుల ఆకలిని ఈరోజు మీ యొక్క జన్మదిన సందర్భంగా తీరుస్తున్నారు. ఈ సందర్భంగా మీ యొక్క మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భోజనం చేసిన వారందరి ఆశీస్సులు కూడా మీకు చెందాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకి సహకరించినటువంటి మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు నెలవేలా ఉండాలని వీరు కోరుకున్న కోరికలు కూడా దేవుడు సాదా నెరవేర్చాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ మరోసారి ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి అన్నగారు ఈదునూరి లక్ష్మీ ప్రవీణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. గోదావరికన్ పారిశ్రామిక నగరానికి మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఈరోజు రాత్రి 8 గంటలకు రానున్నారు. ఎన్నికల సంఘం కేసీఆర్ మీద విధించిన 48 గంటల ఆంక్ష ముగిసిన మరుక్షణం ఇక్కడి నుంచే కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. స్థానిక చౌరస్తాలో ఈ సభ జరగనుంది. ఇందుకు గాను బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ నేతృత్వంలో చౌరస్తాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చంద్రశేఖర్ దూబే నేతృత్వంలోని ఐఎన్టీసీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు రాపెల్లి విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని విజయలక్ష్మి ఈరోజు ప్రకటించారు. రేపు ఉదయం గులాబీ దళపతి కేసీఆర్ సమక్షంలో విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. ముఖ్యంగా రేపు 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని సందర్భంగానే కుప్పల ఈశ్వరన్న గారు ఈ నెల 14వ తేదీన అక్క నీ ఆశీర్వాదం నాకు ఉండాలని నన్ను కోరడం జరిగింది. నేను వాస్తవంగా 40 సంవత్సరాల నుండి ఐఎన్టీయూసీలో పనిచేస్తూ ఈరోజు
ఈశ్వరన్న గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఐఎన్టీసీ అనే యూనియన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయము చాలామంది కార్మికులకు తెలియదు. ఏ ట్రేడ్ యూనియన్ అయినా ఏ పార్టీకి అనుబంధ సంస్థగా వ్యవహరించే రూలే లేదు. కానీ చేతగాని లీడర్లు దద్దమ్మలుగా వ్యవహరిస్తూ వాళ్లకు సపోర్ట్ కావాలని కాంగ్రెస్ది సోనియా గాంధీ గారి బొమ్మ కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, మొన్న గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి పెట్టుకొని చెలమని అవుతున్నారు. ఈరోజు నేను కేసీఆర్ గారి చేసిన పనితనం గురించి, డెవలప్మెంట్ గురించి ప్రతి విషయంలో కూడా నేను వారికి మద్దతిస్తూ రేపు రామగుండంలో కేసీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్లో జాయిన్ అవ్వబోతున్నాం. ముఖ్యంగా ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదో మార్పు కావాలన్న ధీమతో మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని ఓటమి పాలు చేశారు. సరే మార్పు అని కోరుకున్నారు. ఈ 4 నెలల్లోనే ప్రజలకు మార్పు ఏంది, గత పాలకులు ఏం చేశారన్నది వాళ్ళు రియాలిటీకి వచ్చిండ్రు. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా 8 నుండి 12 సీట్ల వరకు టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా రైతు బంధు కానివ్వండి, మన షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ విషయంలో కూడా గత 4 నెలల నుండి పేద ప్రజలకు అందడం లేదన్న వాదం మీద ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెంది రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కే ఓటు వేసి టీఆర్ఎస్కి గెలిపిస్తారని అందరిని వేడుకుంటున్నాను. ముఖ్యంగా సింగరేణి అదే ఎయిర్పోర్ట్లకు ఫ్లైట్ నడిపించే పైలట్కు కానివ్వండి, నేవీలో పనిచేసే కార్మికుడికి కానివ్వండి, డిఫెన్స్లో పనిచేసే కార్మికుడికి కానివ్వండి, వీటిలో ఏ పని చేసే కార్మికులకైనా ఇన్కమ్ ట్యాక్స్ లేదు. కానీ మన సింగరేణి కార్మికులకు 1 నెల వేతనంతో పాటు కటింగ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది ప్రజలకు తెలియదే ఇన్కమ్ ట్యాక్స్ అనేది రద్దు కావాలంటే మన తెలంగాణ వాణి మనము పార్లమెంట్లో మన అభ్యర్థుల్ని మనం గెలిపించుకుంటే తప్పకుండా టీఆర్ఎస్ తరఫున సింగరేణి కార్మికులకే కాకుండా మనతో పాటు కోల్ ఇండియాలో ఉన్న 18 కంపెనీల కార్మికులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తామని టీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ పక్షాన. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.